నాకు ఏం లేదు. సరే, ఆమెతో ఆల్రెడీ మనం మన పాత ఇంటర్వ్యూలు ఇవన్నీ మనం మాట్లాడినాం కాబట్టి, సో మీ వైఫ్ని తలుచుకుని ఒక పాట పాడు మరి. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీన జారి చూపమా, నీ వెండి వెన్నెల్లే ఎండల్ల మండితే అల్లారిపోగరే ఆపుమా, చిగురు పెదవి పైన చిరునవ్వే చూడాలనుకున్నా, చెలియ మనసులోన చెలివించాలాడై అనుకున్నా, ఉన్న మాట చెప్పలేను గుండెలో వినపడలేదా ప్రేమ, జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీన జారి చూపమా. ఓకే, సూపర్ అన్న, మంచి మంచి పాటలు పాడుతున్నావు. సో ఇప్పటిదాకా ఇంటర్వ్యూ మధ్యలో డాన్స్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చినావు. ఓకే, సో ఇంకేమన్నా వ్యూవర్స్కి యూఎస్ ఏం లేదు, ఒక పాట పెట్టేటప్పుడు మీరు పెట్టుండి యాక్టింగ్ చేస్తే ఖాళీ పాట పాడినా కదా, గద్దర్ పాట మీద డ్యాన్స్ అనేది ఎప్పుడు మీకు మీ ఛానల్లో ఎవరి ఛానల్లో రాలేదు, ఓన్లీ సాంగ్స్ వచ్చింది. ఆ యాక్టింగ్ నేను మీ ముందుకు తీసుకొస్తున్నా చూడండి. అవును అన్న, ఇంకోటి డైలాగ్ ఒకటి చెప్పరాదు. ఏం డైలాగ్? సప్న ఉరుమ అయితే నేను గొద్దెమ్మని, అర్థమైందా? సప్న ఉరుమ అయితే నేను గొద్దెమ్మని, గొద్దెమ్మని కాదురా గొద్దెమ్మ. ఈ డైలాగ్ కూడా మస్తు వైరల్ అయింది నా వీడియోలలో. అన్న ఇంకో డైలీ మార్నింగ్ లేవగానే గుడ్ మార్నింగ్ చెప్తావు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ కొడంగల్ శేఖర్ అంటావు కదా. గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తానంటే ఇన్స్టాలో ఆల్రెడీ వీడియోలు పెడుతున్నా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తా అంటే నేను పెట్టాలి, చూడాలి అన్న, మళ్ళీ కొత్త కొత్త వీడియోలు ఏమేమి వేస్తాడు అవే వీడియోలు వేస్తాడా అనేది చూడడానికి గుడ్ మార్నింగ్ చెప్తా. గుడ్ ఈవినింగ్ ఎందుకు చెప్తా? సాయంత్రం అందరూ నా వీడియోలు చూసుకుంటా, ఫోన్లు చూసుకుంటా, ఒత్తుకుంటా ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, శేఖర్ అన్న కల్పించిందా లేదా గుడ్ ఈవినింగ్ అంటే అందరూ మర్చిపోకుండా. ఓకే, బర్త్డే ఎంత తీసుకుంటావు? బర్త్డే వీడియోకి 500 తీసుకుంటా. నాకు నీకా? నీకు నాకు క్లోజ్ అయితే 300 తీసుకుంటా. ఇంకా క్లోజ్ అయితే 200 తీసుకుంటా. నీ చుట్టాను అనుకో. నేను చుట్టాను అయితే ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వచ్చి చేస్తే అది వేరే ఉంటుంది. ఫ్రీ ఉంటుందా? చుట్టాము ఫ్రీగా లేకుంటుంది, ఇంటికి వచ్చి చేస్తా అది వేరేగా ఉంటుంది. ఫీజు కూడా చేసుకున్నాను. నా చుట్టాము అయితే ఫ్రీగా చేస్తాం. ఒకసారి నా బర్త్డే విష్. ఏం పేరు? నా పేరు తెలియదా నీకు? నాకు తెలీదు. వాట్సాప్లో పేరు చెప్పండి, విలేజ్ చెప్పండి, బెస్ట్ విషెస్ ఎవరెవరు ఉండో చెప్పండి. ఓకే, నా పేరు అనిల్. ఇంకా బెస్ట్ విషెస్ ఎవరెవరు ఉండరు? బెస్ట్ విషెస్ అందరూ క్యూబ్ టీవీ. ట్యూబా? ట్యూబ్ అన్నా, ట్యూబ్. ఇది ఏంది? ఇటు చూడు. కీప్ టీవీ అయితే అనిల్. ఇంకా బెస్ట్ విషెస్ ఆ క్యూబ్ టీవీ నెట్వర్కే. ఇంకా అంతే. ఇక చెప్పు. నేను వింటుండా, వాయిస్ విన్నాక చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అనిల్ మన వెనకాల ఉన్న నా బ్యాక్ సైడ్ ఉన్న అనిల్ పేరు వచ్చేసి అనిల్, క్యూబ్ టీవీ. ఓకే, ఈరోజు బర్త్డే జరుపుకుంటుండు. ఇలాంటి బర్త్డేలు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శేఖర్ కొడంగల్, నటనం స్టార్ శేఖర్ కొడంగల్. హ్యాపీ బర్త్డే, కంగ్రాచులేషన్. అరే నీకో గుడ్ న్యూస్. ఓకే, సూపర్ అన్న. కొడంగల్ మొత్తం వైరల్ అయినావు, రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయినావు. అంతే కదా, నువ్వు ఓన్లీ రాష్ట్రమే కదా? 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా వేరే రాష్ట్రాలు? 2 అన్నిట్లో ఉన్నావు. యూఎస్కి వెళ్ళి ఫోన్లు చేస్తారు నాకు. ఏ ఊకానా బంద్? అరే ఊకానా కాదు, నాకు నా వాట్సాప్ చూస్తావా? చూపి. ఫోన్ ఛార్జింగ్ పెట్టినా నేను, తెప్పిస్తా. ఫోన్ ఛార్జింగ్ పెట్టినా వాట్సాప్ చూస్తా అంటే పరిచయం అవుతావు. చూపి. వీడికి 10 సిమ్లా నేను మార్చేబట్టి. అవును, సిమ్లు ఎందుకు మారుస్తాను? ఎందుకు మరవాలా 24 గంటలు ఫోన్ చేస్తే లేదు ఎప్పుడు అదే ఉంటుందా? ఏమంటారు ఫోన్ చేసి? నీకోసం అదే మాట్లాడతారు. ఏం చేయలేదు, పిచ్చి లేపిస్తారా? పిచ్చి లేపుతారు. అదే ఫోన్ అని లైట్ తీసుకుంటా. ఒకసారి నీ ఫోన్ తెప్పి రాదు, చూపి రాదు ఒకసారి. నా ఫోన్ ఛార్జింగ్ ఉంది, ఎందుకు చెప్పి ఒకసారి చూపి. నా ఫోన్ అంటే తీసుకురా జరా. నిజంగా ఉన్నాయా అన్న? ఫోన్ వస్తున్నాయి అన్న? ఒకవేళ లైవ్లో ఫోన్ వస్తే లేపు ఒకసారి ఫోన్ చేస్తే. 2 వాట్సాప్లో సేమ్ ఫస్ట్ ఎరుకుంది కదా మీకు, 8688094524. ఇది ఫస్ట్ నెంబర్. ఇదే నెంబర్ ట్రోల్ అయింది, అయినా కూడా పర్వాలేదు. ఓకే, అదే నెంబర్ పెట్టినా చెయ్యండి. ఓకే, పర్వాలేదు. ఇంకో నెంబరు 7093066063. ఏమీ అదృష్టం వ్యూవర్స్ అందరికి, అదృష్టం. మన ఇంటర్వ్యూలో అన్న నెంబర్ ఒకటి ఇంకోటి బయట పడ్డది అన్న. ట్రోలర్స్ అయితే వేసుకుంటారు, నీ ఇష్టం. వేసుకుంటే ఏమైంది? నేను నెంబర్ చెప్పవలసి వచ్చినా నెంబర్ చెప్పిన. అంత స్పాంటేనియస్, అంత అసలు ఎంత ధైర్యం ఎట్లా అన్న? అంత ఈజీ చెప్తున్నావు చూసినావు. నీ ధైర్యం ఎవరంటే ఏం చెప్తావు అన్న? నా ధైర్యం కావాలంటే ఒకటే, అనుకున్నట్లా ఉండాలి, అనుకున్నట్లా చేయరాదు. ఏదో నేను వీడియోలు చేసిన అల్లర్పాలు చేయాలి ఇతను అనేది కారాదు, క్రమశిక్షణ రారాదు. ఏం రారాదు? క్రమశిక్షణతోటి చేయాలి.
నా మైండ్లోకి వచ్చింది అన్న నీ వీడియోలు తీసుకుని ఏడ్పించిన ఇవన్నీ చేస్తా అంటే ధైర్యం అనేది చాలా అవసరం. ధైర్యం అనేది చాలా అవసరం. మన బతకడానికి కూడా ధైర్యమే కావాలి, తినడానికి కూడా ధైర్యమే కావాలి, నలుగురితో మాట్లాడాలంటే కూడా ధైర్యమే కావాలి. ఆ ధైర్యం ఉంటే సచ్చన్ని దినాలు గుండె గట్టిగా ఉంటుంది. ఒకటే వస్తుంది సౌండ్, అది మెసేజ్లు వస్తున్నాయి. చూపి రాదా చూస్తుంది, చూపెడుతుండే. ఐఫోన్ కూడా నాకు పోయినా అన్న. తీసుకుందాం ఇంకా టైం ఉంది కదా నీళ్ళు. ఐఫోన్ కాదు ఇంకా ఏం అది ఇంకా జర ఇంకోటి మీ లాస్ట్ మంత్ మా చెల్లెల్ని పెళ్లి చేసి కదా, దాని గురించి జర ఇంకా ఇక ఎంత చెల్లెల పెళ్లి ఖర్చు ఎక్కువనే అయిందా? 6 లక్షలు. 6 లక్షలు ఒక్కనే చేసిన. ఇన్స్టాగ్రామ్ పైసలేనా? లేదు పుల్లం అప్పుడు తీసింటి కదా. ఒకటే వస్తున్నాయేమన్నా కాల్స్ వస్తూనే ఉంటాయి అన్న ఇట్లా మరి. బర్త్డే వీడియోస్ వేరే వాళ్ళది ఇంటర్వ్యూ ఉండదు అది. ఓకే, ఇంటర్వ్యూ కూడా పైసలు తీసుకున్నావు అయితే. కా మోహన్ ఎవరు ఈ నెంబరు? మోహన్ వాడే స్మైలీ. మెసేజ్ పెట్టినావు? వాడు నాకు పెట్టిండు. నువ్వు పెట్టినావు? అరే వాడు నాకు పెట్టినందుకు నేను పెట్టినా రిప్లై. తిన్నాను రా, తిన్నావా? మరి తిన్నావన్నా అడిగిండు, వేరే దాంట్లో ఉంది. వ్యూవర్స్ చూడండి, ఆ మోహన్ ఇద్దరు చుట్టాలంట. మోహన్ స్మైల్ చుట్టాలు కాదు, చుట్టాలు అవుతారు. 4 ఒకట్లు ఊషిబాయ్ ట్రెండింగ్ స్టార్ చుట్టాలు. సారీ, ఊషిబాయ్ ట్రెండింగ్ స్టార్. వాడు నా కొడుకు అవుతాడు. నిన్ననే మొత్తం క్లాస్ వీక్నా వానికి ట్రోలింగ్ చేసి ఫేమస్ అవుతున్నాడు. మనోని పేరు మోహన్ కదా. మోహన్ లేపుతాడా ఫోను? లేపుతాడు. ఫ్యాన్ వీడియో కాల్ చేద్దాం ఒకసారి. బిజీ ఉన్నట్టు ఇంటర్వ్యూ ఇస్తున్నా ఎట్లా? వానితోటి కూడా ఉంది నాకు ఇంటర్వ్యూ. వానితోటి ఈ కొత్తపేట చింటిగానితో ఈ డేంజర్ అది అంతా ముగ్గురితో ఒక్కటోసారి పెట్టిస్తాం. ఇది ఇంటర్వ్యూ ఎప్పుడు పెట్టిస్తాను. ఇప్పుడు బిజీ ఉన్నట్టు కట్ చేయగా. ఓకే అన్న, సో అడిగి నమ్మడే గుర్తుపెట్టుకొని మరి ఇంటర్వ్యూ ఇస్తానందుకు థ్యాంక్ యూ అన్న. శేఖర్ అన్న కనిపిస్తున్నాయి కళ్ళు? ఓకే, కళ్ళు కనిపిస్తున్నాయి అని చెప్పు. ఇంకా ఇప్పుడు నీ ముఖం మీద చిరునవ్వే ఉండాలన్న. నాతో నవ్వే ఉంటుంది కానీ చెప్పండి. ఇంకా చిరునవ్వుకి బాధ ఏమైనా ఉందా లైఫ్లో? బాధ ఎప్పుడు వస్తుంది అంటే తెలుసా? బాధ ఫ్యామిలీలు అట్ట అయితే కానీ, గొడవలు వచ్చాడే కానీ అప్పుడు బాధ వస్తుంటాయి. ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటే బాధలు లేకుండా. కష్టపడి చెల్లెల పెళ్ళి అయితే చేసినావు? కష్టపడి చేసినా మా చిన్న చెల్లెలు పెద్ద చెల్లెలు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మా నాన్నగారికి హాస్పిటల్ చూపెట్టాలి. అయ్యో, మొత్తం బరువు బాధ్యత మొత్తం నా పైన ఉన్నాను కూడా. నేను ఎవరికి భయపడకుండా వీడియోలు చేస్తున్నానంటే నేను ఎక్కడ పోవాలి, నేను ఎవరిని ఎదుర్కోవాలి. అయినా నాకు అలాంటి కామెంట్లు కాదు, ఎన్ని రకాలుగా కామెంట్లు పెట్టినా యువశేఖర్ వీడియోలు దిగుతూనే ఉంటాయి ఇన్స్టాలో. డైరెక్ట్ దీనికి మెన్షన్ చేయి, పేరు వేయి, ఏ ఊరు ఆ ఊరు కాదు, డైరెక్ట్ వీడియో తీయాలి, పోస్ట్ చేయాలి. చివరి ఇంగ్లీష్లో ఒక 2 వర్డ్స్ మాట్లాడి ఎండ్ చేద్దాం ఇంటర్వ్యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఆల్మోస్ట్ వీడియో ఎవ్రీథింగ్ ఈ షూట్. ఈరోజు అనిల్ ఇంటర్వ్యూ గ్రాండ్ సక్సెస్. సెకండ్ ఇంటర్వ్యూ ఆల్ ఫాలోయింగ్ సపోర్ట్ మీ యూట్యూబ్. ఓకే, వేర్ ఆర్ యు గోయింగ్ నెక్స్ట్? వేర్ ఆర్ యు గోయింగ్? కొడంగల్. వెన్ అంటే కొడంగల్. వెన్ అంటే ఎప్పుడు? ఇప్పుడే, ఇప్పుడు వెళ్ళాలి. ఓకే, వాట్ ఆర్ డూయింగ్ అంటే నాకు ఇంగ్లీష్ చెప్పినా కదా అర్థం కాదు. వాట్ ఆర్ డూయింగ్ అంటే